నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామకృష్ణరాజు వైసీపీ హయాంలో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు. వైసీపీ అధినేత జగన్ ఎంపీ అని కూడా చూడకుండా ఆయనను చిత్రవదలు చేసి హింసించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు ఉపసభాపతిగా ఎన్నుకున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఈ అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు జర్నలిస్ట్ మాణిక్యాలరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఆయన ఎన్నో చిత్రవదలు అనుభవించారు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతి. వైసీపీ హయాంలో ఆయన నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత కూడా సొంత పార్టీ అని కూడా చూడకుండా చిత్రవద అనుభవించారు. దీన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో ఆయనకి శాసనసభకి ఉపసభాపతిగా నియమించారు. దీన్ని మనం ఎలా చూడాలి? రైట్ అమ్మా, మంచి ప్రశ్న. అంతకుముందు ఆయన నర్సాపురం ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారమ్మా. కొద్ది కాలానికే ఆ పార్టీ విధి విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి అనుకో వ్యక్తిత్వం నచ్చక ఆయన బయటకు వచ్చి రెబల్ ఎంపీగా ఆ పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ మీడియా ద్వారా ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఒక రకంగా పోరాటం చేశారు, యుద్ధం చేశారు. ఆయన ఒకానొక సందర్భంలో ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా రానేయకుండా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రానేయకుండా నర్సాపురం చాలా ఇబ్బంది పెట్టి ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ చాలా విధాలుగా ఆయన్ని హరాస్ చేశారు. కనుక సందర్భంలో ఆయన ఢిల్లీలోనే తలదాల్చుకోవాల్సి వచ్చింది. అవును, గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడానికి మక్కువ చూపలేదని, ఢిల్లీకే తన మకం మార్చుకున్నారని కూడా అంటూ ఉంటారు. అయితే ఒక సందర్భంలో తెలంగాణలోని హైదరాబాద్లో ఆయన నివాసంలో ఉన్నప్పుడు ఏపీ సిఐడి పోలీసులు వచ్చి చాలా పాశవికంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా చూడకుండా, కనీస మర్యాద లేకుండా ఆయన్ని లాక్కెళ్ళిపోయారు. అప్పటి గవర్నమెంట్ కూడా మరి స్టేట్ వేరు కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండించలేదు. అంటే వాళ్ళకి ఒక రకంగా స్నేహం ఉండటం వల్ల ఏమో తెలియదు, కానీ వాళ్ళతో వేరే స్టేట్ వచ్చి కూడా ఆయన తీసుకెళ్ళిపోయి గుంటూరులో సిఐడి పోలీస్ ఆఫీసులో ఆయన్ని చిత్రవదగా 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టారు. ఎంతగా కొట్టారంటే ఆయన కనీసం నడవలేని పరిస్థితి. ఆయన్ని ఆ పోలీసులు, మిగతా వ్యక్తులు భుజాల కింద ఆయన ఉండి హెల్ప్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తోటి నడవాల్సిన పరిస్థితి. అయితే తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డాక్టర్ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ చూశారు. ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కేసు పెట్టారు, కోర్టులో వేశారు. దాని మీద ఇప్పటికీ ఫైట్ చేస్తూ ఉన్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి విధి విధానం మీద. అయితే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఆ పార్టీ తరఫున గెలిస్తే ఆయన అంతగా కార్యకర్తలతో ఉసుకొలిపి ఇబ్బంది పెట్టడం కావచ్చు, వ్యక్తిగత హననానికి పాల్పడడం కావచ్చు, ఆయన ఒక రకంగా వెంటాడారు. అంత దారుణ వివక్ష గురి చేస్తే ఒక ఎంపీ గారిని ఆయన 2024 ఎన్నికల్లో టీడీపీలో జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ తోటి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారన్నమాట. గెలిచిన తర్వాత గెలిచాక కూడా ఆయన అంత అగ్రెసివ్గా అప్పట్లా కాదు, లీగల్గా వెళ్ళారు, చాలా హుందాతనంగా మాట్లాడారు. ఎందుకంటే అంతకుముందు కొంచెం దూకుడుగా మాట్లాడేవారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా గట్టిగా ఎదిరించారు. అయితే డిసిప్లిన్ అనేది మా పార్టీ విధానం, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ కానీ, క్రమశిక్షణ తప్పడం ఆయన ఒప్పుకోరు, మా పార్టీ నాయకుడి మాటే మేము శిరసావహిస్తామని చెప్పేసి ఆయన చాలా హుందాతనంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటూ చక్కగా మాట్లాడారు. అయితే రీసెంట్గా, అంటే ఇప్పుడు ఆయన్ని ఉపసభాపతిగా, మీరు అన్నట్టు డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేశారు. ఆయన అంత అధపాతాలను తొక్కాలని జగన్మోహన్ రెడ్డి చూస్తే, అణిచివేయబడుతున్నటువంటి ఆ వ్యక్తులను, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, వాళ్ళ కష్టాన్ని గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేసి అన్ని సామాజిక వర్గాలకి ఆయన ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఆయన్ని ఉపసభాపతిగా నియమించారు. దీని పట్ల మెజారిటీ ప్రజలు ఏపీలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని అసెంబ్లీకి రావడం లేదు, ప్రజల సమస్యలు ఎందుకు ప్రశ్నించట్లేదని అందరం అనుకున్నాం. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. ఇక ఆయన అసలే రాడు అసెంబ్లీకి. ఎందుకంటే ఆయన అధ్యక్ష అని గౌరవంగా పిలవాల్సి వస్తుంది. కాబట్టి క్రిటిసైజ్ చేయడం, వెంటాడడం, వేధించడం, మనుషులను నలిపేయడం, ఇది తెలిసిన జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక ఎమ్మెల్యే గారిని
స్పీకర్గా అయినప్పుడు ఆయన గౌరవించేటువంటి ఉద్దేశాలు ఆయనకు లేవు. ఎందుకంటే సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు అని చాలా చాలా హార్డ్గా ఆయన ఏకవచనంతో మాట్లాడడం జరిగింది. వయస్సుకి గౌరవం తండ్రి సమాన వయసు, తండ్రి లాంటి వయసు ఉన్న ఆయన్ని, సీనియర్ పొలిటీషియన్, ఆయన 14 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తిని ఎంతో గౌరవించాలి. యాక్చువల్గా అది రాజకీయాల్లో ఉందాతనం. కాబట్టి ఇప్పుడు ఆయన ఉపసభాపతి అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ అసెంబ్లీకి వచ్చి విలువైనటువంటి అంశాలను లేవనెత్తే ప్రస్తావన ఉండదనుకుంటున్నాను నేనైతే. జగన్మోహన్ రెడ్డి అయితే రాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకవేళ పంపిస్తే పంపించవచ్చు కాక. ఇప్పుడు ఒక పార్టీ నుంచి అధికారం వచ్చిన తర్వాత అదే పార్టీలో కొన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు, కొన్ని ప్రశ్నలు అదే పార్టీ నుంచి వేసినప్పుడు దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారే ఉన్నారు, తను వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. జరుగుతున్న అవకతవకల మీద ఆయన ప్రశ్నించారు. అలా ప్రశ్నించే హక్కు లేదా? ఆయనకి జరిగిన అవమానం, ఆయనకి జరిగిన చిత్రహింసలు చూస్తుంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ పైన, ఆ ప్రభుత్వం పైన ప్రశ్నించే హక్కు లేదా? దీన్ని ఎలా చూడాలి? రాజ్యాంగం ప్రకారం సొంత పార్టీ అయినా లోపాలనే ప్రశ్నించే హక్కు ఉందమ్మా. ఎందుకంటే శాసనసభది అది రాజ్యాంగం ప్రకారం రాజకీయంగా ఒక దేవాలయం లాంటిది. ఎందుకంటే ప్రజలందరూ ఓట్లేసి ఎన్నుకున్న వ్యక్తులు అక్కడ ప్రజా ప్రయోజనార్థం అక్కడ చాలా విషయాలు రేజ్ చేస్తారు. స్వపక్షంలో సమస్యలున్నా ఆ ఎమ్మెల్యే ఇదిగో మన ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వీటిని రెక్టిఫై చేసుకుని సలహా ఇవ్వచ్చు. అయితే వాటిని కూడా పాజిటివ్ తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. అంటే క్రమశిక్షణగా ప్రజలకు జవాబుదారీగా మేము ఉంటాం అని చెప్పేసి సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, చాలా కమిట్మెంట్తో ఉన్నారు. సో ఇక్కడ ఆ స్వేచ్ఛ ఉంది. ప్రస్తుతం అయితే ఏపీలో స్వేచ్ఛ ఉంది, గతంలో లేదు. మాట్లాడితే ఇది రఘురామకృష్ణరాజు గారి ఉదంతంగా తీసుకుంటే ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం, ప్రజలందరూ చూశారు. జగన్ అవమానించినా కూడా కూటమి సర్కార్ వచ్చేసి రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ గా పదవిని ఇచ్చింది. దీన్ని మనం ఎలా చూడాలి అంటారు? ప్రజలకు సేవ చేసే వ్యక్తులను గుర్తించి ఎక్కడైతే అవమానించబడ్డారో ఆ వ్యక్తిని గౌరవించడం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. సో ఆయనకి ఒక రకంగా ఇనామనస్గా ఆయన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే బాధితుల పక్షాన మేము ఉన్నాం, అందరూ సంతోషం ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఇష్టంతో గెలిపించిన ఎమ్మెల్యేకి మనం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ యొక్క నాలెడ్జ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ హోదా ఇవ్వాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారికి ఆయన మంచి సూటబుల్ ఆ పోస్ట్కి, ఆ హుందాతనానికి, ఆయన నాలెడ్జ్కి. ఆయన చక్కగా అనర్గళంగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు చక్కగా మాట్లాడతారు, మంచి వక్త. దట్టు ఆయన మంచి నాలెడ్జ్ ఉంది, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన బాగా ఆ నాలెడ్జ్ కలిగి ఉన్నారు ఆయన. సో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఆయన న్యాయం చేయగలరని ఆయనకు ఆ స్టఫ్ ఉంది కాబట్టి ఆ పోస్ట్ ఇచ్చారనమాట. వైసీపీ వాళ్ళు అవమానించిన రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం వెనకాల రాజకీయ కుట్ర ఉంది. అంటే రాజకీయం కోసమే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నారని కొందరు నేతలు అంటున్నారు. దీనిపై మీ స్పందన? నేను అట్లా అనుకోవడం లేదమ్మా. ఎందుకంటే ఆయన సూటబుల్ పర్సన్. అంటే నాలెడ్జ్ లేకుండా, అవగాహన లేకుండా, ఏం తెలియని వ్యక్తికి అలా ఇచ్చారనుకో ఆ పోస్టు, అట్లా అనుకోవచ్చు. ఆయన దానికి అర్హుడు అయినా కానీ సడన్ గా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిట్మెంట్ తోటి మీకు ఇది ఇస్తామని చెప్పి ఏం చెప్పలేదు. ఆయన కూడా మొన్న క్యాబినెట్ మినిస్టర్గా వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అసలు స్పీకర్ పదవి వస్తుంది అనుకున్నారు. అప్పుడు కూడా ఆయన కిమ్మున ఆయన ఏం మాట్లాడలేదు, కామ్గున్నారు. సో ఆ డిస్ప్లేన్ కూడా నచ్చింది చంద్రబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. సీఎం, డిప్యూటీ సీఎం గారికి నచ్చబట్టే ఆయన యొక్క డిస్ప్లేని చూసి ఎస్ రఘురామకృష్ణరాజు గారు అంత అగ్రెసివ్గా ఉన్నప్పటికీ కూడా అతనికి బాధ వల్ల అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మన పార్టీ విధి విధానాలు బాగా ఫాలో అవుతున్నారు, హీఈస్ ద సూటబుల్ దిస్ పోస్ట్ అనుకొని ఆ పోస్ట్ ఇవ్వడం జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ధన్యవాదాలు. థ్యాంక్స్.